Garuda Express, an international courier service. ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం చాలా బలమైందని అన్నారు. అయితే శాఖలుగా వర్గాలుగా కాపులు ఉండడంతో వారిలో ఐక్యత లేదని అభిప్రాయపడ్డారు. కాపులు ఏకమైతే పరిస్థితి వేరుగా ఉంటుందని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపే అవకాశం లేదని ఆయన చెప్పారు. పార్టీని నడపడం చిన్న విషయం కాదని ఆయన చెప్పారు. గతంలో వెలుగులోకి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. ఏపీలో బీజేపీ పాగా వేయాలనే ప్రయత్నంలో ఉందని, అందుకే కాపులకు ప్రాధాన్యత పెంచే ప్రయత్నంలో ఉందని ఆయన అన్నారు. అక్కడ పవన్ ప్రభావం ఉండకపోవచ్చు. పార్టీని చిరంజీవి ఎలా నడిపాడో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవి భారం తగ్గినట్టుగా ఫీల్ అయ్యాడు అని తెలిపారు. ఏపీలో వైసీపీకి 45%, టీడీపీకి 43%, బీజేపీకి 2%, పవన్కు 1.2% ఓట్లు వస్తాయని తన మిత్రుడొకరు తెలిపారని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టించాయి. ఇలా కేసీఆర్ గతంలో ఎప్పుడూ ప్రత్యేకంగా వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ని ఒక ముఖ్యమంత్రిగా విశ్లేషించడం, ఓట్ల పర్సంటేజ్ కూడా చెప్పడం, ఎవరు గెలుస్తారు అని చెప్పకనే చెప్పడం వెనక పెద్ద వ్యూహం ఉందనే ప్రచారం మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది.